నమస్కారం. ఒక సామ్రాజ్యానికిచ్చిన అప్పును అది 100 ఏళ్ల తరువాత తిరిగి అడిగితే ఏమవుతుంది? అవును, ఇది అలాంటి ఒక కథే. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికిచ్చిన రుణం గురించిన ఓ ఆసక్తికరమైన విషయమిది. 100 ఏళ్లుగా మరుగునపడిన ఈ అప్పు ఇప్పుడు మళ్ళీ ఎలా వెలుగులోకి వచ్చిందో చూద్దాం. ఇక్కడసలు పాయింట్ ఇదే. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఒక సామ్రాజ్యం దగ్గర 109 సంవత్సరాల పాత బాకీని వసూలు చేయడం సాధ్యమేనా? ఈ మొత్తం కథకి ఇదే గుండెకాయ అన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఓ భారతీయ పౌరుడు మొదటి ప్రపంచ యుద్ధం టైంలో తన కుటుంబం బ్రిటిష్ వాళ్లకిచ్చిన అప్పుని తిరిగివ్వమని ఇప్పుడు ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వానికే లీగల్ నోటీస్ పంపిస్తున్నారు. అవును, విన్నది నిజమే. సరే, అసలు ఈ లీగల్ నోటీస్ వెనకున్న కథ ఏంటి? దాని మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి ప్రయాణించాలి. ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందో చూద్దాం రండి. మన ప్రయాణం ఇప్పుడు కాదు, ఒక శతాబ్దం వెనక్కి వెళ్తుంది. మధ్యప్రదేశ్లోని సెహోర్ అనే ఒక చారిత్రక జిల్లాలో ఈ కథ మొదలైంది. అక్కడే ఈ అప్పుకు పునాది పడింది. మరి ఒక సామ్రాజ్యానికే అప్పుచ్చేంటటి వ్యక్తి ఎవరో, ఆ సెహోరు రుణదాత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పేరే సేఠ్ జుమ్మాలాల్. అప్పటి సెహోర్లోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఎంతలా అంటే 20వ శతాబ్దం మొదట్లోనే ఆయన దగ్గర ఒక రోల్స్ రాయ్స్ కారుండేది. ఆయన కేవలం డబ్బున్నవాడే కాదు, గొప్ప దానగుణమున్న వ్యక్తి, సోషల్ వర్కర్ కూడా. అందుకే బ్రిటిష్ అధికారులకు కూడా ఆయనంటే చాలా గౌరవం ఉండేది. అసలు ఆలోచించండి, ప్రపంచాన్ని ఏలుతున్న ఒక సామ్రాజ్యానికి ఒక సాధారణ పౌరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ఆ టైంలో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అప్పుకి సాక్ష్యంగా ఒక అధికారిక పత్రమిచ్చారు. దాన్నే వార్ బాండ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే యుద్ధ ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకునే అప్పుకిచ్చే రసీదులాంటిదన్నమాట. అప్పట్లో సేఠ్ జుమ్మా లాల్ నుండి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం 35,000 రూపాయలు. ఇప్పుడు వినడానికి చిన్న మొత్తంగా అనిపించచ్చు, కానీ 1917లో ఇది ఊహించలేనంత పెద్ద మొత్తం. ఆ బాండ్ మీద క్లియర్గా రాసి ఉంది, ఈ అప్పు సైనిక అవసరాల కోసం అని. అంటే ఇది డైరెక్ట్గా మొదటి ప్రపంచయుద్ధ ఖర్చులకే వెళ్ళిందన్నమాట. సరే, మరి ఆ బాండ్ ఏమైపోయింది? అది ఎక్కడా పోలేదు. ఒక కుటుంబ వారసత్వ సంపదలా ఒక తరం నుంచి ఇంకో తరానికి జాగ్రత్తగా పాసవుతూ వచ్చింది. చూడండి, ఈ బాండ్ జర్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. 1917లో సేఠ్ జుమ్మాలాల్ గారికి ఇచ్చారు. 1937లో ఆయన చనిపోయాక ఆయన కొడుకు మానెక్చంద్కి వచ్చింది. మళ్ళీ 2013లో మానెక్చంద్ గారు పోయాక వాళ్ల మనవడు వివేక్ రూథియా చేతికి వచ్చింది. ఇప్పుడు అదే వివేక్ గారు ఈ చారిత్రక అప్పును తిరిగి రాబట్టడానికి ముందుకొచ్చారు. ఇంతకీ ఒక శతాబ్దం దాటిన ఈ అప్పుకి ఇప్పటి విలువ ఎంత ఉంటుంది? ఆ లెక్కలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఒక చిన్న లెక్క చూద్దాం. 1917లో ఉన్న ₹1 ఇప్పటి విలువ సుమారుగా 400 రూపాయలు. అంటే దాదాపు 400 రెట్లు ఎక్కువ. మరి ఆ 35,000 రూపాయల విలువ ఇప్పుడు ఎంతై ఉంటుందో కదా? ఇదిగోండి, ఆనాటి 35,000 రూపాయల అసలు విలువ మాత్రమే ఈరోజు 2 కోట్ల రూపాయలకు పైనే. గుర్తుంచుకోండి, ఇది కేవలం అసలు మొత్తం. దీనికి ఇంకా వడ్డీ కలపనేలేదు. 109 ఏళ్లలో ఎంత తేడా వచ్చేసిందో కదా. ఇంత పెద్ద మొత్తం చూశాక మనలో చాలామందికి ఒక డౌట్ వస్తోంది. ఇదంతా కేవలం డబ్బు కోసమే చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక ఏదైనా వేరే కారణం ఉందా? ఈ ప్రశ్నకు వివేక్ రూథియానే స్వయంగా సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను డబ్బు మీద ఆశతో ఈ పని చేయడం లేదు, భారతదేశ చరిత్రలో ఇలాంటి సమాచారం రికార్డ్ అవ్వాలనే చేస్తున్నాను. సో క్లియర్, ఇది డబ్బు కోసం కాదు, చరిత్రలో తమ కుటుంబం చేసిన సహాయానికి ఒక గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం. సరే, మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ కథకున్న పెద్ద మీనింగ్ ఏంటి? ఫైనల్గా ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇదేదో గాల్లో చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ కుటుంబానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నోటీస్ పంపే పూర్తి చట్టపరమైన హక్కుందని లాయర్లు కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే వాళ్ళ వాదన చాలా బలంగా ఉందన్నమాట. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మరిచిపోయిన ఒక మాటకు, ఒక ప్రామిస్కు 100 ఏళ్ల తర్వాత కూడా అసలు విలువ ఉంటుందా? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఒక నైతిక బాధ్యత, ఒక చారిత్రక న్యాయం గురించిన ప్రశ్న.